పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తలు కొనసాగుతున్న వేళ ఒక కీలక పరిణామం వెలుగు చూసింది. వరదల నేపథ్యంలో భారత్ పాకిస్తాన్కు అప్రమత్తం చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని పలు మీడియా కథనాలు ఉటంకిస్తూ పీటీఐ వెల్లడించింది. ఇరు దేశాల మధ్య సింధు జలాల ఒప్పందం అమలు నిలిచిపోయిన మానవత్వం దృష్ట్యా భారత్ పాకిస్తాన్కు వరదలపై హెచ్చరికలు జారీ చేసింది. భారీ వర్షాల కారణంగా జమ్మూ కాశ్మీర్లో తావీ నది పొంగిపొర్లే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అలా జరిగితే పాకిస్తాన్లో వరదల ముప్పు కలిగే అవకాశం ఉండడంతో ఇస్లామాబాద్లోని భారత హై కమిషన్ అక్కడి అధికారులకు సమాచారం అందించినట్లు జియో న్యూస్, ది న్యూస్ ఇంటర్నేషనల్ వంటి స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఇంతకు ముందు ఇలాంటి సమాచారం సింధు జలాల ఒప్పందం కమిషనర్ ద్వారా పంచుకునేవారు. అయితే ఈసారి దౌత్య కార్యాలయం నేరుగా పాకిస్తాన్ అధికారులను అప్రమత్తం చేసినట్లు చెబుతున్నారు. భారత్ ఇచ్చిన హెచ్చరికల ఆధారంగా పాకిస్తాన్ యంత్రాంగం తమ ప్రజలకు వరదలపై ముందస్తు సూచనలు జారీ చేసింది. అయితే దీనిపై భారత్ అధికారిక ప్రకటన మాత్రం వెలువరించలేదు. ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడి జరగగా ఈ ఘటన తర్వాత భారత్ పాకిస్తాన్పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 1960 నుంచి అమల్లో ఉన్న సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా పాకిస్తాన్లో గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు అక్కడి పరిస్థితులను మరింత విషమం చేశాయి. జూన్ 26 నుంచి ఇప్పటి వరకు వరదల కారణంగా 780 మందికి పైగా మృతి చెందగా మరో 1000 మందికి పైగా గాయపడ్డారు.